హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి నిర్వహించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 9 నుండి 9-10 తేదీల్లో, అదేవిధంగా ఎఫ్ఎస్ఓ వచ్చేసరికి 12-13 తేదీల్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో మెయిన్ ఎక్కువ మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి ఎఫ్బీఓ రిజల్ట్ ఎప్పుడు అనేది చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిందనమాట. కారణం ఏంటంటే ఎగ్జామ్ ప్రజెంట్ ఇది జరిగే టైంలో ఎలాంటి ఎగ్జామ్స్ లేవన్నమాట. అంటే అన్ని ఎక్కువ పోస్టులతో జరిగినటువంటి ఎగ్జామ్ మరొకటి లేదు. అందువల్ల ఎక్కువ మంది అభ్యర్థులు ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. అయితే జస్ట్ కొన్ని గంటల క్రితమే నేను ఏపీపీఎస్సికి సంబంధించిన వ్యక్తులతో నేను మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా వారు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే త్వరలోనే, అంటే ఈ మంత్లోనే, ఈ నెక్స్ట్ వీక్ అంటే మొత్తం మీద 15వ తేదీలోపు ఈ మంత్లోనే రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు నెక్స్ట్ జరిగేటువంటి వాకింగ్ టెస్ట్కి కూడా 1:3లో తీసే అవకాశం ఉంది పక్కాగా అనమాట. ఎందుకంటే 1:3 తీసుకోవాలని చెప్పి ఏపీపీఎస్సి బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనకి నోటిఫికేషన్లో 1:2 తీస్తామని చెప్పి మెన్షన్ చేశారు. కానీ రానున్న వాకింగ్ టెస్టు, అదేవిధంగా సిపిటి మొదలైన అంశాలను పరిగణలో తీసుకొని ఏపీపీఎస్సి బోర్డు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకున్న డెసిషన్ ప్రకారం అయితే 1:2 కాకుండా 1:3 తీసే అవకాశం అయితే పుష్కలంగా ఉందన్నమాట. ఎవరైతే 100 మార్కులు దాటి స్కోర్ చేశారో వారంతా కూడా వాకింగ్ టెస్ట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు, అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయిన అభ్యర్థులలో రాసిన వాళ్ళు ఒక 13,000 మంది వరకు రాశారనేసి ఒక ఊహాగానం అయితే ఉంది. అది కూడా నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. ఒకవేళ 13,000 మంది రాసినా కూడా అందులో ఇప్పుడు వాకింగ్ టెస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉన్న వాళ్ళు సుమారుగా 2,100 ఈ ఎవరైతే ఉన్నారో ఈ 2,100 వరకు అభ్యర్థులకి అవకాశం అయితే కల్పిస్తారు వాకింగ్ టెస్ట్కి. ఆ తర్వాత 1:2 లేదా 1:1 తీసి సిపిటికి ప్రిపేర్ చేస్తారనమాట. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. కనుక ఎవరైతే అభ్యర్థులు ఎఫ్బీఓ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా 100 మార్క్స్ దాటినట్లయితే ఖచ్చితంగా వాకింగ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. లేనట్లయితే అదర్వైజ్ వేరే జాబ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రిపేర్ అవ్వడం కోసం, జాబ్ క్యాలెండర్లో మీకు అవకాశం ఉన్నటువంటి జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం చేయండి. ఎవరైతే అభ్యర్థులు ఎఫ్బీఓ ఎగ్జామ్ బాగా రాసాం, అదేవిధంగా ఈ ఎస్ఐ పేపర్ కూడా చాలా బాగా రాసాం, ఖచ్చితంగా మేము క్వాలిఫై అవుతాం అనేసి ఎవరికైతే నమ్మకం ఉందో ఆ అభ్యర్థులందరూ కూడా వాకింగ్ టెస్ట్ని స్టార్ట్ చేసుకోవాల్సిందిగా నా సలహా. ఎందుకంటే రిజల్ట్ ఇచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈవెంట్స్ పెట్టేసడానికి అవకాశం ఉంది. కనుక అప్పుడు ప్రిపరేషన్ టైం లేదని చాలా ఇబ్బంది పడే అవకాశం లేకుండా ఎవరైతే అభ్యర్థులు నేను బాగా రాశాను, ఎస్ఐ పేపర్ కూడా నేను చాలా బాగా రాశానని ఫిక్స్ అయ్యారో ఆ అభ్యర్థులందరికీ కూడా ముందుగా ఆల్ ది బెస్ట్. వారందరూ కూడా తక్షణం వాకింగ్ టెస్ట్కి రెడీ అయిపోవచ్చు. ఇది నా సలహా. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.